యూత్ మత్తులో చిత్తవుతుందంటే పాలకవర్గాలు కావాల్సింది అదే కదా! అధికార ప్రతిపక్షం అనేది తేడా ఏం లేదు. వాళ్ళకి ఇదే ఎజెండా. యూత్ మంచిగుండి ప్రగతి పథం వైపు వెళ్ళటం వాళ్ళకి ఇష్టం లేదు. యూత్ ఎప్పుడు కుటుంబంతో గొడవ పడుతూ, మత్తు పదార్థాల్లో, మత్తు పానీయాల్లో మునుగుతూ తేలుతూ ఉండాలి. సో భారతదేశంలో 35 సంవత్సరాల లోపు ఏజ్ గ్రూప్ కలిగినటువంటి వాళ్ళు 65% ఉన్నారు. వీళ్ళని మానవ వనరులను లోపించుకొని దేశాన్ని మరింత ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్ళాలి. తాగేటోడు తాగినా, తినేటోడు తిన్నా మత్తు పనులు దాన్ని డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టమంటున్నాం. మనం చాలాసార్లు దాని మీద రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్రైమ్ మినిస్టర్ 100 సెంటర్లలో మీటింగ్లు పెడుతున్నట్టే 100 సెంటర్లలో మీటింగ్లు పెట్టేందుకు పెద్ద ఆయన కనీసం 100 సెంటర్లు డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టండి. మీ బీజేపీ గవర్నమెంట్లో స్ట్రాంగ్గా 100 సెంటర్లు పెట్టండి. దేశం బాగుపడుద్ది. మీకు మజాక్ ఉన్నది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పేరుని ప్రొహిబిషన్ తీసేయాలి, ఎక్సైజ్ శాఖ గారే మార్చాలి అనేది మా డిమాండ్ చాలా కాలంగా. ప్రతి మండల కేంద్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. వాటికి సంబంధించి సైకాలజిస్టులు పెట్టండి, కౌన్సిలింగ్ ఇస్తారు. ఖాళీగా ఉన్న మానసిక వైద్యుల పోస్టులు సైకాట్రిస్ట్ డాక్టర్లని భర్తీ చేయండి. వాళ్ళిద్దరు దాంతో పాటు డీఅడిక్షన్ సెంటర్స్, మందు మానిపించే సెంటర్లు, డ్రగ్స్ మానిపించే సెంటర్లు, ఇతర వ్యసనాలు మానిపించేటువంటి సెంటర్లకు సంబంధించి అవన్నీ ఏ వ్యసనమైనా మానిపించేటువంటి సెంటర్స్ ఉంటాయి. అవన్నీ ఒకటే సర్వరోగ నివారణ అదే ఆ వైపుగా తీసుకెళ్ళాలి. వాటిని ఎన్ని పెడుతున్నారు మీ గవర్నమెంట్లు అనేది ఇవాళ నేను అడగదలుచుకున్నా. ఎన్టీఆర్ టైంలో మద్యపాన నిషేధం అమలు చేశాడు. పైన గవర్నమెంట్ బంద్ చేస్తే కింద స్థాయిలో గుడుంబా తయారు చేశారు. ఇవాళ గుడుంబానే నిషేధం విధించి మళ్ళీ తర్వాత వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాల్లో పాలకవర్గాలు సో పెద్ద మందు వైపు మళ్ళీ ఇచ్చే కార్యక్రమం చేశారు. గుడుంబా సెంటర్లు బంద్ చేసి బెడ్ షాపులు తగ్గించే కార్యక్రమం చేస్తూ బెడ్ షాపులు పెట్టారని పెద్ద షాపుల నుంచి కొనుక్కొని ఆదాయం పేరుతో తాగుబోతున్నారు. 43% తాగుబోతులుండి భారతదేశంలోనే 1 నుంచి 3 స్థానాల్లో పోటీ పడతా ఉంది. తాగుబోతులు తెలంగాణగా తయారు చేశారు. తెలంగాణని భారతదేశానికి కూడా ఈ సూత్రం వర్తించిందని తెలియజేస్తా ఉన్నాను. ఇట్లాంటి అంటే ఉంటే వాడు మత్తులో చిత్తవుతుంటే డబ్బుల కోసం ఫ్రెండ్స్ని లేకపోతే కుటుంబ సభ్యులను వేధిస్తూ ఉంటాడు. అది వాళ్ళకి మజాక్ కావాలా. ప్రభుత్వాన్ని ప్రశ్నించడు. వాడు ఎప్పుడు ఇదే కార్యక్రమంలో ఉంటాడు కాబట్టి. సో మత్తు రహిత యువత వికసిత్ భారత్ సంకల్పంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీల పాలసీ ఇదే ఉన్నది. మత్తులోనే ఉండాలి వాళ్ళు. ఎన్నికలు వస్తే వాడు ఖర్చులకి డబ్బులు ఇస్తే వేరు సంగతి. మందు భోంచడం ఎజెండాగా వచ్చింది. తాగేటోళ్ళు తాగి సావనండి. కానీ నాకు తెలిసి 50+70% మంది పెన్షన్స్లో వాళ్ళే ఉంటున్నారు. ప్రతి గ్రామాన్ని మీరు సర్వే చేస్తే తాగుతోళ్ళ భార్యలు పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇదంతా మత్తు తీవ్రవాదం నుంచి స్టార్ట్ అయింది. మత్తు ఆ స్థాయిలో తీవ్రవాద స్థాయిలో బాంబ్ బ్లాస్టింగ్లు చేస్తే తీవ్రవాదం అంటారు కదా. వీళ్ళు ఆ స్థాయిలో తాగి చచ్చిపోయే స్థాయికి వచ్చారంటే అంతకంటే తీవ్రవాదం ఏముంటుంది. మత్తు తీవ్రవాదం. సో కేంద్ర యోజన క్రీడల శాఖ గాడిదలు కాస్తుందనేది సుస్పష్టం. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్కి సంబంధించి కేంద్ర మానవ వనరులు విద్యాశాఖ కూడా గాడిదలే కాస్తుంది. తేడా ఏం లేదు. కావాలంటే అఫీషియల్గా కొన్ని చెప్తాను. కూర్చుంటే నాతోనే చాలా చెప్తాను. రోజు సరిపడా చెప్తాను మీకు. సో కేంద్ర క్రీడల శాఖ ఏదైతే ఉన్నదో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ని ఫార్మేషన్ చేయాలి, స్ట్రెంథెన్ చేయాలి. అవసరమైతే ఎన్జిఓలు, నెహ్రూ యువజన సంఘాలను కలుపుకోండి. మీకు వాళ్ళు అండగా ఉంటారు. సో దాంతోపాటు కల్చరల్ యాక్టివిటీస్ పెట్టండి. ఐక్యత కోసం ఆటలు, సమైక్యత బాటలు, శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ చాలా మంచివి. ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ. నేను సెల్ ఫోన్ గేమ్స్ అని చెప్పట్లేదు. పబ్జీలు, గజ్జి గేమ్స్ నేను చెప్పను. సో గ్రౌండ్లో ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ ఆడేటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ అది కెరీర్గా కూడా ఇవ్వాలి ఉన్నది. దాంతోపాటు ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కల్చరల్ యాక్టివిటీస్ కూడా. అసలు పాఠశాల స్థాయిలోనే జాతీయ క్రీడా విధానాన్ని ప్రకటించాలి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. యోగాని పెట్టాలి, మార్షల్ ఆర్ట్స్, కరాటే, కుంగ్ఫు, కిక్ బాక్సింగ్ వీటిని కూడా పాఠశాల విద్యలోనే చేర్చాలి. కనీసం పాఠ్యాంశంగానే చేర్చండి. ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులు భర్తీ చేయండి, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయండి. వచ్చేస్తుంది. పిల్లలకి టాస్క్ ఉంటుంది. ఆ ఊరితోనే ఆడదామా, ఈ ఊరితోనే ఆడదామా, క్రికెట్ వాళ్ళకి నచ్చినటువంటి గేమ్స్ ఇతర ఊర్లతోనే ఆడుతుంటారు. సమీపంలో ఊరినోళ్ళతోనే టోర్నమెంట్లు కూడా పెట్టుకుంటారు. యూత్ అటువైపు ఉన్నప్పుడు మత్తు పానీయాల వైపు ఎందుకు వస్తారు? సో ఆ వైపుగా వెళ్ళాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో గతంలో మా ఏజ్ అప్పుడు ఆర్క్ బాల్ ఆడేది. ఇప్పుడు రబ్బర్ బాల్, టెన్నిస్ బాల్ ఆడుతూ ఉన్నారు. దెబ్బలు తగ్గుతాయి అంట క్రికెట్ ఆడితే. సో అట్లా తయారైంది. సో గేమ్స్ అండ్ పాఠశాల స్థాయిలోనే
ఖాళీగా ఉన్న పోస్టులు దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పీఈటీ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయండి అన్ని విద్యా సంస్థల్లో. ఖచ్చితంగా ప్రైవేట్ విద్యా సంస్థలు, ఎయిడెడ్ సంస్థలకు కూడా ఖచ్చితంగా పీఈటీ, పీడీలు ఉండాలనేది నియమ నిబంధన ఉండాలి. ఎన్ఈపీలో ఉందో చూడాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉంది. సో అమ్మకం కార్యక్రమం ఇలా కనపడతా ఉంది. అమ్మిన వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టి రౌడీ షీటర్లు ఓపెన్ చేయాలి, మత్తు పదార్థాలు మత్తు పానీయాలు. సో గంజాయి, డ్రగ్స్ సప్లై చేసి సరఫరా చేసి పీడీ యాక్ట్లు పెట్టండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి జైళ్ళలో వేయండి 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మేము అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి. యోగా, అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్, కల్చరల్ యాక్టివిటీస్, పిల్లలకి యూత్కి టాస్క్ ఇవ్వండి. అకాడమిక్తో పాటు వాళ్ళు ఆ టార్గెట్స్ రీచ్ అవ్వడం కార్యక్రమంలో ఉంటారు. దాంట్లో వాళ్ళ వార్డు స్థాయి ఉంటారా, గ్రామ స్థాయి ఉంటారా, మండల స్థాయి ఉంటారా, జిల్లా నియోజకవర్గ స్థాయి ఉంటారా, జిల్లా స్థాయి ఉంటారా, ఎంపీ నియోజకవర్గ స్థాయి ఉంటారా, రాష్ట్ర స్థాయి ఉంటారా, జాతీయ స్థాయిలోకి వెళ్తారా, ఇంటర్నేషనల్కి వెళ్తారా, వాళ్ళ ముందు ఉన్నటువంటి టాస్క్ అది సరిపోద్ది వాళ్ళ జీవితకాలం. అకాడమిక్ చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటూ ఇట్లల్లో ఉంటారు. లేకపోతే తాగి కూర్చుంటారు, కుటుంబానికి భారంగా మారుతుంటారు, పేదరికంలో మగ్గు కొడుతూ ఉంటుంటారు. అనే క్రైమ్కి ప్రధానం మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు. ఈ దేశంలో ఈ భూమి మీద క్రైమ్ రేట్ పెరగడానికి ప్రధానమైన కారణం మత్తే అనేది. మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు. తాగేటోళ్ళు తాగినా కూడా అది బంద్ చేయించడానికి, వ్యసనాలను బంద్ చేయించడానికి డీఅడిక్షన్ సెంటర్స్, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు మానిపించే కౌన్సిలింగ్ సెంటర్స్ అభివృద్ధి చెందిన దేశాల గురించి పొద్దాలు డైలాగులు కొట్టడం కాదు. అంటే కొనైనా పెట్టండి. నరేంద్ర మోడీ పెద్దనా కొన్ని పెట్టండి. మీ పీరియడ్లో మీరు ఏమి రగ్గొడిసారి యూత్కున్నప్పుడు అది వస్తుంది. జంజీలు, జన్నాల్పాలు రాజకీయాలు ఉంటాయి. మీ రాజకీయాలు మీరు చేసుకోండిలే, కానీ శాశ్వత కొన్ని స్కీమ్స్ పెట్టండి. అందులో ఇది యువతని నిర్వీర్యం కాకుండా ప్రపంచం మీద ముందుకు నడిపించే కార్యక్రమాన్ని చేస్తారని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మేము ఈ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ లక్ష్యాన్ని.